త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ వైడ్గా సూపర్ స్టార్ రేంజ్కి ఎదిగిన రామ్ చరణ్ ఒక కథని నమ్మి తన 3 ఏళ్ల విలువైన సమయాన్ని కేటాయించి గేమ్ చేంజర్ చిత్రాన్ని చేశాడు. గడిచిన 10 ఏళ్లలో ఒక సినిమాపై ఇంతలా పనిగట్టుకొని టార్గెట్ చేసి నెగిటివ్ చేయడం ఎప్పుడూ చూడలేదు. కేవలం పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు తప్ప మిగిలిన స్టార్ హీరోలు, ఒక పార్టీకి చెందిన మీడియా, సోషల్ మీడియాలో ఏదో జీతం తీసుకుని పనిచేసిన ఉద్యోగులు లాగా ఈ సినిమా మీద నెగిటివిటీ పెంచారు. అంతేకాదు హెచ్డి ప్రింట్ని సోషల్ మీడియాలో విడుదల చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇలాంటి విషయం కక్కిన వారిపై నిర్మాత దిల్ రాజు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కాసేపటి క్రితమే ఆయన మీడియాకి విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే, 3 ఏళ్లు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ ఈ సినిమా విడుదల రోజే ఒక 45 మందితో కూడిన ఒక ముఠా హెచ్డి ప్రింట్ పైరసీ చేసి ఆన్లైన్లో విడుదల చేశారు. సోషల్ మీడియాలో సినిమాలోని సన్నివేశాలను పోస్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. వాళ్ళందరూ చేసిన అత్యంత హేయమనే పనికి ఆధారాలతో సహా పోలీసులకు అందిస్తున్నాము. ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండండి. సినిమా విడుదలకు వారం రోజుల ముందే మా మూవీ టీంకి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు వచ్చింది. అడిగినంత ఇవ్వకపోతే హెచ్డి ప్రింట్ని విడుదల చేస్తాము అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత విడుదల రోజు అన్నంత పని చేశారు. విడుదల రోజు 2 రోజుల ముందు సినిమాలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన ట్విస్టులు సోషల్ మీడియాలో లీక్ చేశారు. కొంతమంది అయితే ప్రతి సన్నివేశాన్ని విడుదలకు ముందు స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో ఉద్దేశపూర్వకంగా కొన్ని పేజీలు మా సినిమా మీద నెగిటివ్ కామెంట్ చేశాయి. వారి మీద కూడా పోలీస్ కంప్లైంట్ చేశాము. ఈ నెగిటివ్ క్యాంపెయిన్ వెనుక ఎవరున్నారు అనేది త్వరలో తెలియనుంది. ఎవరిని వదిలిపెట్టము అంటూ నిర్మాత దిల్ రాజు, శిరీష్ మీడియాకి ఒక ప్రెస్ నోట్ని విడుదల చేశారు. మరి చెప్పినట్టుగానే నిందితులపై చర్యలు తీసుకునేలా పోరాడతారా లేదా అనేది చూడాలి. దీనిపై రామ్ చరణ్ అభిమానులు తీవ్రమైన ఆవేశంతో ఉన్నారు. బుక్ మై షో యాప్లో కూడా వేల రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమాకి నెగిటివ్ రేటింగ్స్ రప్పించేలా చేశారని తెలుస్తోంది.